హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక బూడిద గొడవ కూటమిలో చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది సార్. అటు టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డికి, బీజేపీ ఆదినారాయణ రెడ్డికి కొంతకాలంగా బూడిద గొడవ నడుస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు దగ్గర పంచాయతీకి వెళ్ళినప్పుడు కూడా జేసీ ఎగ్గొట్టాడు, ఆ పంచాయతీకి రాలేదు అంటున్నారు. అసలు ఏంటి బూడిద గొడవ? మరి కూటమిలో ఇటువంటి గొడవల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? మరిన్ని కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా సార్. మీరేం చెప్తారు సార్ ఈ గొడవ గురించి? జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఓపెన్ గానే అనేక వార్నింగ్లు ఇస్తున్నాడు. ఫస్ట్ లో నా కొడకల్లారా అంటూ ఆర్టీఓ అధికారులకు వీళ్ళకి డైరెక్ట్ గానే కెమెరా ముందు వార్నింగ్లు ఇచ్చాడు. దాని తర్వాత ఇసుక మద్యానికి సంబంధించి ఆ కాంట్రాక్టులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నాకు 15 to 20% ఇవ్వకుండా మీ బిజినెస్ ఇక్కడ నడవనీనని కూడా వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లంతా కూడా చంద్రబాబు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో అతను ఇంకా రెచ్చిపోయి ఈ ఫ్లై యాష్ బూడిద ఫ్లై యాష్ విషయంలో గొడవ పడడం మొదలుపెట్టాడు. అసలు ఏంటి గొడవ? చాలా మందికి ఇది ఫస్ట్లో ఏదో చిన్నది అనుకున్నారు, కానీ ఇది రాను రాను పెద్దదై నిన్న చంద్రబాబు దగ్గరే పంచాయతీ మొదలైంది. ఆ పంచాయతీకి జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదు, ఓన్లీ ఆదినారాయణ రెడ్డి వచ్చాడు. సో ఏంది గొడవ అనుకున్నప్పుడు, ఇది ఆర్టీపీపీ అంటారు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. ఈ ఆర్టీపీసీ అనేది మనకి రాయలసీమలో ఒక ఇంపార్టెంట్ ఇది. దీనికోసం పోరాడిన వ్యక్తి రమణారెడ్డి అన్నమాట. ఆ రమణారెడ్డి పేరుతోనే డాక్టర్ రమణారెడ్డి పేరు కూడా ఇది మళ్ళీ 2023లో మార్చారు. డాక్టర్ రమణారెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అని పేరు మార్చారు. ఎందుకంటే ఈయన 1985లోనే కన్నీటి గాథ అనే పేరుతో రాయలసీమలో ఉండే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ని ఆయన బుక్కుగా రాశాడు, కొంత పోరాటం చేశాడు. ఇట్లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి అని ఆయన ఎప్పటి నుంచి చేశాడు. అందుకని ఎర్రగుంట్లలో ఇది పెట్టారు. ఎర్రగుంటలు అనేది జమ్మలమడుగు నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టీపీపీ కింద అదేంది బొగ్గుతో తయారు చేసే విద్యుత్, ఎలక్ట్రిసిటీ, థర్మల్ విద్యుత్. అంటే మన దేశంలో 120 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట పెద్దలు. ఈ 120 ప్లాంట్స్ 2,20,00,000 టన్నులు పర్ ఇయర్కి ఈ ఫ్లై యాష్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే బొగ్గుతో చేయడం వల్ల బొగ్గులో నుంచి ఫ్లై యాష్ బూడిద వస్తుంది. ఆ బూడిద ఫ్రీ అక్కడ వాళ్ళు బయటపడేస్తారు. దాన్ని తెచ్చుకునే సిమెంట్ ఫ్యాక్టరీలకి వాడతారు ప్రధానంగా. మామూలుగా దాన్ని ఒకటి పోర్ట్లాండ్ సిమెంట్ కాంక్రీట్గా ఉపయోగిస్తారు, పీసీసీ అంటాం కదా, కాంక్రీట్గా ఉపయోగిస్తారు, సిమెంట్ ఫ్యాక్టరీలలో వాడతారు. తర్వాత సాయిల్ అండ్ రోడ్ బేస్ స్టెబిలైజర్గా వాడతారు. తర్వాత ఫ్లోవబుల్ ఫిల్స్ అంటారు, ఫ్లోవబుల్ ఫిల్స్కి వాడతారు. తర్వాత అస్ఫాల్ట్ ఫిల్లర్గా వాడతారు అనమాట. దాదాపు 15 to 30% సిమెంట్ సేవ్ అవుతుంది ఇది కానీ వాడితే. అందువల్ల సిమెంట్ ఫ్యాక్టరీలో దీని డిమాండ్ ఉంది. ఇంకా ఎప్పటి నుంచో ఇదేంటంటే ఇటు జమ్మలమడుగు ఏరియాలో ఉంది కాబట్టి జమ్మలమడుగు ఎమ్మెల్యే మనుషులే కాంట్రాక్టర్లుగా ఉంటారు. అక్కడ ఆ ఫ్లై యాష్ని లోడు చేయడం, కూలీలు అవి మెయింటైన్ చేయడం అంతా వీళ్ళు చేస్తుంటారు. దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు దగ్గరలో ఉండే తాడిపత్రిలో ఉన్నాయి, మన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటివి ఉన్నాయన్నమాట. వాళ్ళకి అక్కడున్న ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సప్లై చేస్తుంది. ఇలా ఇద్దరు పంచుకుంటుంటారు. ఏది ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ పంచుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, సామరస్యంగా వెళ్తున్నది. ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇద్దరు ఒక అవగాహనతో జరిగేది. ఈయనకి వాటా ఇచ్చేవాళ్ళు సుధీర్ రెడ్డికి, వాళ్ళు తీసుకెళ్ళి పెద్దారెడ్డి వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, పెద్దారెడ్డి పోయాడు, సుధీర్ రెడ్డి పోయాడు. పెద్దారెడ్డి బదులు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చాడు. ఇక్కడేమో ఆనం కాదు, ఆయన ఆదినారాయణ రెడ్డి ఎవరు, బీజేపీలో. ఒకప్పుడు ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీ నుంచి ఆయన గెలిచాడు. సో ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నాడు. తన మనుషులు సంజీవ్ రెడ్డి ఇలాంటి కాంట్రాక్టులు అక్కడ చూసుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, మామూలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డితో మాట్లాడుకొని ఆదినారాయణ రెడ్డికి వాటా ఇచ్చి వెళ్ళాలి. ఈ పని జేసీ ప్రభాకర్ రెడ్డి చేయట్లా. వీళ్ళకి ఇంకా బకాయిలు, వీళ్ళ కూలీలకి అది కూడా 80 లక్షల వాళ్ళకి బకాయిలు పెట్టారు, వీళ్ళకి వాటాలు ఇవ్వట్లేదు. దాంతో వీళ్ళకి కాలింది. నువ్వు మా ఏరియాలో వచ్చి
ఈ బూడిద మాది లోకల్, ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్నప్పుడు దాని వనరుల మీద మాకు ఆధిపత్యం ఉంటుంది, మా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాలి, నువ్వు అది చేయకుండా నువ్వు ఎవడు తీసుకెళ్ళడానికని వీళ్ళు అబ్జెక్ట్ చేసి ఆపేయడం మొదలుపెట్టారు. ఆపేయడం మొదలుపెట్టి వీళ్ళే సిమెంట్ ఫ్యాక్టరీ సప్లై చేయడం మొదలుపెట్టారు. దాంతో జేసీ దివాకర్ రెడ్డికి సహజంగానే ఆయనకి కొంత కోపిస్ట్ కూడా మనిషి, దాంతో కోపం వచ్చింది. కోపం వచ్చి ఎలా ఆపుతారో చూస్తానని డైరెక్ట్గా కడప ఎస్పీకి, అనంతపురం ఎస్పీకి లెటర్లు పెట్టాడు. ఇది కానీ జరిగితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, మీరు కానీ దీన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటే నేనే రంగంలోకి దిగుతాను అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకేంది, పోలీసులకి ఇది అధికార కూటమిలో ఉండే ఎమ్మెల్యేల మధ్య గొడవలు అంటే వాళ్ళ తలనొప్పి కదా. ఇది వైసీపీ వాళ్ళకంతకు వాళ్ళు డిటైల్ చేసేవాడు, నోరు మూసుకొని ఉండరు అని చెప్పగలిగాడు. కానీ ఇది వైసీపీ కాదు, అటుపక్క తెలుగుదేశం నాయకుడు, ఇటుపక్క బీజేపీ నాయకుడు. సో వీళ్ళని ఎవరి వైపు ఉంటే ఇంకొకరికి కోపం వస్తుంది. అందుకని పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే వాళ్ళు శాంతి భద్రతల రీత్యా అక్కడ 144 సెక్షన్ పెట్టడం, వెహికల్స్ అంతా ఆపేయడం, మధ్యలోనే అక్కడికి రానియకుండా ఇటువంటి పని చేశారు. దాంతో ఇతను ఇంకా రెచ్చిపోయాడు. ఇది స్టేట్ వైడ్ గొడవగా మారిపోయింది. ఈవెన్ తెలుగుదేశం పత్రికలు, ఆంధ్రజ్యోతి లాంటివి కూడా దీన్ని గట్టిగానే కవర్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా పరిస్థితి ఎక్కడ ఉందంటే, ఎట్లా ఉందంటే, చంద్రబాబు ఏమో దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు తనకి జీవితంలో రాని ఒక ఇప్పుడు వచ్చింది, తర్వాత వచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ ఉపయోగించుకొని తను చివరి దీని పేజీలో ఉన్నాడు కాబట్టి తన పేరు నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేద్దాము అన్న ఉద్దేశంలో ఉన్నాడు. కానీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ విపరీతంగా కరప్షన్లోకి వెళ్ళిపోయారు, విపరీతంగా వనరులను దోచుకుంటున్నారని తెలుగుదేశం మీడియా కూడా స్ట్రాంగ్గా దీని మీద చేస్తుంది. ఎందుకంటే దీనివల్ల చంద్రబాబుకి చెడ్డ పేరు వస్తుంది. 2014 నుంచి 19లో కూడా ఇలాగే ఎమ్మెల్యేల అరాచకాలు కావచ్చు, అవినీతి వల్ల చంద్రబాబుకి బాగా చెడ్డ పేరు వచ్చింది. ఇది రాకుండా చూసుకుంటే చంద్రబాబుకి మళ్ళీ అధికారం గ్యారంటీ అనే ఇది ఉంది. ఎప్పుడైనా కూడా మన నెగిటివ్ ఓట్ అనేది బలంగా పెరిగిపోయినప్పుడు అవతల ఎవడున్నా కూడా జనాలు వాళ్ళకి వేసేస్తారు. సో జగన్ దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని దాని వైపు ఉన్నాడుగా. ఆల్రెడీ అతనికి 40% ఓటు పడింది, ఇంకొక 10% పడితే జగన్ మళ్ళీ వస్తాడు. ఇది రాకుండా చూసుకోవాలని తెలుగుదేశం అభిమానులు కూడా ఎంతో ఆవేదనతో చేస్తున్నారు. కానీ ఈ ఎమ్మెల్యేల తీరులో మార్పు వస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు అనేక సార్లు ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు, మీరు మీ ఇది మానుకోండి అని. కానీ ఎవరు వినే పరిస్థితులు లేదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు వాళ్ళు ఏంటంటే, మేము ఎన్నికల్లో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, మళ్ళీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు జమిల ఎన్నికలు వస్తే మాకు టైం కూడా ఉండదు, కాబట్టి దొరికినట్టుగా దోచుకోవాలనేది వాళ్ళ పద్ధతి ఉంది. దీనివల్ల ఇది ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎన్టీపీపీలో రోజుకి 4000 టన్నుల వైట్ ఫ్లై యాష్ అంటారు దాన్ని. ఈ వైట్ ఫ్లై యాష్ రోజుకి 4000 టన్నులు రిలీజ్ అవుతుంది. సో ఇది కాస్ట్లీ వ్యవహారం. ఇంత సిమెంట్కి ఇస్తారు కాబట్టి సిమెంట్లో దీనివల్ల నేను ఇందాక చెప్పినట్టుగా 15 to 30% సిమెంట్ సేవ్ అవుతుంది. సో మంచి డబ్బులు ఉంది ఇక్కడ. సో ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటి, ఆదినారాయణ రెడ్డి డిమాండ్ ఏంటంటే, మీరు ఇప్పుడు మా వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవి 80 లక్షలు ఇవ్వండి, అట్లాగే 50% షేర్ ఇవ్వండి మీరు తీసుకెళ్లే దాంట్లో అనేది వీళ్ళు చెప్తున్నారు. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒప్పుకోకుండా మీరు నన్ను ఆపేంత మనగాళ్ళ మీరు ఎలా ఆపుతాను చూస్తాను. ఆదినారాయణ రెడ్డి గతంలో అక్కడ అదాని దీని మీద కూడా, ప్లాంట్ మీద కూడా వెళ్ళాడని వార్తలు వచ్చాయి. నేనేమన్నా అదాని అనుకుంటున్నావా, నువ్వు చేస్తాను చూస్తా ఉండడానికి ఆయన, ఎందుకంటే ఆయన ఫ్యాక్షనిస్టు జేసీ ప్రభాకర్ రెడ్డి అని బెదిరిస్తున్నాడు. రెండోది, మీరు ప్లే యాష్ని ఇక్కడికి ఎలా సరఫరా చేస్తారో చూస్తాను, మీ వెహికల్స్ ఎలాగా తాడిపత్రిలోకి ఎంటర్ అవుతాయో చూస్తానని కూడా ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన ఏదన్నా బెదిరింపే, మన జనాలను కూడా డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన బెదిరిస్తాడు. ఆయన అంటే అదేదంటారు, మంచి రౌడీ లాగా బిహేవ్ చేస్తుంటాడు. అంటే మీ మంచి కోసమే చెప్తున్నాను కానీ మీరు చేయకపోతే నేను మిమ్మల్ని ఎలా చేస్తానని డైరెక్ట్గా బెదిరించడం. ఆయన ఏంటంటే అదొక సంస్థానం లాగా, ఆయన ఒక రాజులాగా అక్కడ ప్రవర్తిస్తుంది. మామూలుగా ఒకప్పుడు ఫ్యాక్షన్లో ఇలాగే ఉండేది, ఎక్కడికక్కడ సంస్థానం లాగా ఉండే వాళ్ళు. పాలేగారుల కల్చర్ ఉండేది రాయలసీమలో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ పాలేగారు సంస్థానానికి అతను ఇన్ఛార్జిగా ఉండేవాడు, అతని మాట చెల్లేది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఫ్యాక్షనిస్టులు బిహేవ్ చేస్తారు. దాదాపు ఫ్యాక్షనిజం అనేది దాదాపు తగ్గిపోయినా కూడా ఇప్పటికి కూడా అనేక ఏరియాల్లో ఇలాగ ఉన్నారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి. మరి దీన్ని సాల్వ్ చేయడానికి చంద్రబాబే రంగంలో దిగాల్సి వచ్చింది. వేరే వాళ్ళు సాల్వ్ చేసే పరిస్థితి లేదు, ఎవరి మాట వినరు వీళ్ళిద్దరు.
అందుకని చంద్రబాబు పిలిపిస్తే ఇటు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వీళ్ళు నిన్న వచ్చారు, కానీ జేసీ మాత్రం రాలేదు, నాకు ఫేవర్ అని చెప్పాడు. సో ఇది ఇప్పుడు మరీ కంటిన్యూ అయ్యేట్టుగా ఉంది. చంద్రబాబు ఏమో నేను అక్కడ అధికారులతో మాట్లాడతాను, నేను సాల్వ్ చేస్తానని ఆదినారాయణ రెడ్డి చెప్పి పంపించాడు. ఆదినారాయణ రెడ్డి బయట వచ్చి ఆయన సైలెంట్గా వెళ్ళాలి కదా, మామూలుగా అయితే ఆయన సైలెంట్గా వెళ్ళాలి. ఆయన మీడియాతో మాట్లాడి అతను జేసీ దివాకర్ రెడ్డి రాలేదు, ఆ లెటర్లో